నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, రాజ్యశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. దశపాపహార దశమి అసలు విశిష్టత ఏంటి? అంటే దశమిలు అనేది చాలా వస్తూ ఉంటాయి మనకి. సో ఈ దశమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజున ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది? సంతోషం తల్లి. మనకి ఇందులో మొదటిగా ఉన్నది దశ పాపహర, అంటే 10 వంతు పాపాలు ఏమున్నా హరింపబడం. దశ పాపహర అంటారు. ఇందులో ఏంటంటే కొంతమంది పాపం తెలిసి తెలియక చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టంలో తెలిసి తెలియక చేసే పాపాలు ఉంటాయి. చాలామంది, ఎవరైనా, నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే, మనం ఎంత చేద్దామనుకుంటే ఆ చేసే వాటిలలో తెలవకుండా ఒక పాపం చేసేస్తాం. అటువంటి పాపాలను కూడా నివారణ చేసేది ఎప్పుడయ్యా అంటే కేవలం జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమి రోజున మాత్రమే. ఈ దశమి అనేటువంటిది మీకు ఇంకో విషయం కూడా చెప్తా వినండి. జయకేతన కావాలి. జయకేతన అంటే మనం ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా సంపూర్ణమైన విజయాన్ని సాధించేది. ఎప్పుడు వస్తుంది మళ్ళీ మనకు? దుర్గాదేవి నవరాత్రుల్లో విజయదశమి అని వస్తుంది. అంటే సాధారణంగా మనం ఏ దశమి రోజున ఏ పని మొదలు పెట్టినా మనకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని అందించేదే దశమి. ఆ దశమిలో ఈ దశపాపహర కూడా కలిసేసరికి ఏమవుతుంది అంటే, మనం కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళైనా వాళ్ళు కూడా తెలిసి తెలియక చేసే పాపాలు ఉంటారు. ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసం ప్రాముఖ్యత ఏంటి అని అంటే, మనలో ఉండే దరిద్రాన్ని తొలగింపచేసే మాసం. అది కూడా ఎందుకు అనంటే, జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరించాడు జ్యేష్ఠమాసంలో. ఈ జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాదేవి ఎవరో తెలుసారా తల్లి? శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని, లక్ష్మీదేవి గారికి అక్క. అవునా? ఆ యొక్క అనుగ్రహము మన మీద ఉండాలంటే, అమ్మవారి అనుగ్రహం అంటే వచ్చి పట్టుకున్నది అనుకోండి, మనం బంగారం ముట్టుకున్నా కూడా అది బొగ్గు కింద మారిపోద్ది. ఎవరు? జ్యేష్ఠాదేవి. అదే లక్ష్మీదేవి బొగ్గును ముట్టుకున్న బంగారం కింద మారుద్ది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే వ్యత్యాసం అది. ఆ అమ్మవారి అనుగ్రహం పొందడం మన ఇంటికి రావడం కాదు. తల్లి, నీ చల్లని చూపులు నా ఇంట్లో ఉంచి నా వైపు రాకు. నీ చల్లని చూపులు నా మీద ఉంచి నా దగ్గరికి రాకు తల్లి, మీ చెల్లని పంపించండి. లక్ష్మీదేవి అంటే ఎవరికైనా సహజంగా ఒక మనిషి మనుగడవు కావాలి అంటే కావాల్సింది ధనము. ఆ ధనము ఎవరు? సాక్షాత్కారి అయిన విష్ణుమూర్తి యొక్క ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవి. అవునా? అందుకోసం ఈ దశపాపహర మనం చేసేటప్పుడు ముఖ్యంగా హర అని అన్నారు. ఈ హర ఎవరు? ఈశ్వరుడు. అవునా? ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కస్తూరి ఉన్ను గోరోజనాలు ఉంటాయి. అవి లేకపోతే నవధాన్యాలు, 9 రకాల ధాన్యాలు కలిసి ఉన్న వాటితో రాత్రిపూట ఆ ధాన్యాలు ఒక చెంబులో వేసి నానపెట్టాలి. నీళ్లు నిండా పోసి ఒక 1/4 కిలో అన్న ధాన్యాలు దాంట్లో వేసి నానపెట్టి సూర్యుడు ఉదయించక ముందుకే తెల్లవారుజామున ఈ యొక్క ఉదకం, ఏది నవధాన్య ఉదకం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడి మీద జలముతో అభిషేకం చేసి ఆ ధాన్యాలు మొత్తం స్వామివారి మీద పడితే మనలో ఉండే సకల పాపాలు కూడా హరింపబడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విన్నారా? తర్వాత రెండోది విష్ణుమూర్తి కూడా హరిహర. హరి అని వచ్చింది కదా, హరి అన్న పాపాలు కూడా తొలగిపోతాయి. అవునా కాదా? అట్టి పాపాలు తొలగిపోవడానికి ఈయనకి ఏం చెయ్యాలి అని అంటే, దశమి రోజున తులసి అర్చన అనేది గావించాలి. తులసి మనం ఇంట్లో మొక్కలకు ఎలా అయితే పూజ చేస్తూ ఉంటామో, ఎలా అయితే అగరవత్తులు పెట్టేసి ధూప దీపాలు వేస్తూ ఉంటామో, ఆ చెట్టుకు వచ్చేటువంటి పత్రి ఆకులు ఏవైతే ఉంటాయో, ఏది పైన గింజలు లేని ఆకులు, గింజలు మనం కోస్తున్నప్పుడు కూడా దాంట్లో ఒక్కటి పడకూడదు, ఒక్క గింజ కూడా పడకూడదు. వృక్షానికి కూడా ఎన్ని గింజలు మొలుస్తూ ఉంటే ఆ ఇంట్లో అంత డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే దాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి గింజల్ని. ఆ తులసి ఒక్కొక్క ఆకుని మంచిగా తెంపి, లేకపోతే కాడలుగా తెంపి మళ్ళీ దాంట్లో నుంచి ఇది విడి తీయాలి. ఏది గింజల్ని తీసేసి దాని మాలలాగా చేసి
ఒక 108 తులసి ఆకులను తీసుకుపోయి స్వామివారి పాదాల దగ్గర మనం అర్చన చేసినటువంటి ఎడలా కూడా దశపాపహర. ఇంకోటి కూడా ఉంది, దశపాపహరలో ఈ విష్ణుమూర్తికి కూడా ఎందుకు చెయ్యాలి అని అంటే ఆయన అవతారాలు ఎన్ని తల్లి? దశావతారం. అవునా? 10 రకాల అవతారాలు ఎత్తినటువంటి వ్యక్తి వారు. ఆ స్వామివారి దగ్గరికే మనం ఈ తులసి అర్చన చేస్తూ ఉంటే ఎంతటి పుణ్యాన్ని తీసుకువస్తాడంటే ఎవ్వరు ఊహించినంత పుణ్యాన్ని మనకు అందింపజేస్తారు. రెండోది, అయ్యా మరి స్వామివారికి తులసితోనే ఎందుకు అర్చన చేయాలంటే విష్ణుమూర్తికి అక్షితలు వాడరమ్మా ఏ గుళ్ళో కూడా. మామూలుగా మీరు వెళ్తే ఇప్పుడు చాలామంది అక్షితలు సత్యనారాయణ వ్రతం ఆచరించాలనుకున్నా ఇంట్లో, తర్వాత మనం ఆలయాలకు వెళ్తాము, ఆలయాలలో ఉండేటువంటి అక్షితలు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తికి సంబంధించినంత వరకు అక్షతలు వాడరు. వారికి ఎక్కువ అలంకరణ ప్రియుడు. విష్ణుమూర్తికి ఒక ఎంత సింగారం కావాలి అని అంటే ఆ సింగారాన్ని ఎదుటి వ్యక్తి చూసి మై మరిచిపోవాలి, అలా తయారవ్వాలంటారు. అందుకోసమే ఆయనకు పుష్పార్చన కానివ్వండి, తులసీ దళాలతో అర్చన చేస్తే వీళ్ళల్లో ఉండేటువంటి సర్వ పాపాలను తొలగించి లక్ష్మీదేవి నీ అవసరం వాళ్ళ ఇంట్లో ఉంది వెళ్ళురమ్మా అని పంపిస్తారు. అంతటి యోగ్యత అయిందే ఈ దశమి. చాలా మంచి విలువైన సమాచారం అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.